శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజ ఏ విధంగా చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం. శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి అనేటువంటి పూజ ప్రత్యేకంగా చేస్తారండి. మనకి అష్టలక్ష్ముల్లో ధనలక్ష్మికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ధనలక్ష్మి చిత్రపటాన్ని ఫోటోని పూజ గదిలో శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా ఉంచుతారండి. ధనలక్ష్మి ఫోటో ఎలా ఉంటుంది అంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చుని కుడి చేతితో బంగారు నాణాలను వర్షంలా కురిపిస్తూ ఉన్నట్లుగా ధనలక్ష్మి ఫోటో అనేది మనకి దర్శనమిస్తుంది. అలా కుడి చేతితో బంగారు నాణాలు వర్షిస్తున్నటువంటి లక్ష్మీ స్వరూపాన్ని ధనలక్ష్మి స్వరూపం అంటారండి. ఆ ధనలక్ష్మి స్వరూపం ఫోటోని పూజ గదిలో పెట్టుకుని ధనలక్ష్మి ఫోటోకి గంధము కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. ధనలక్ష్మి ఫోటో దగ్గర వెండి ప్రమిదలో ఆవు నేతిని లేక నువ్వుల నూనెను పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని పెట్టాలి. అది కూడా తామర ఒత్తులు 6 వేసి పెట్టినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. 6 అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టం. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. అమ్మవారి అనుగ్రహం కలగడానికి, శుక్రుడి అనుగ్రహం కలగడానికి శ్రావణ శుక్రవారం 6 తామర ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మారేడు దళం మీద గంధం రాసిన మారేడు దళాలు ధనలక్ష్మి ఫోటో దగ్గర ఉంచుతూ లక్ష్మి అష్టోత్తరం 108 నామాలు చదువుకోవాలి. 108 నామాలు చదవలేని వారు ఓం శ్రీ శ్రీ అయి నమః అనేటువంటి ఒక్క మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే చాలా మంచిదండి. అయితే మారేడు దళాలు కూడా అందుబాటులో లేకపోతే పద్మ పుష్పాలతో చేయవచ్చు. పద్మ పుష్పాలు కూడా అందుబాటులో లేకపోతే గులాబీ పువ్వులతో చేయవచ్చు. శ్రావణ శుక్రవారము పద్మ పుష్పాలతో కానీ గంధం రాసిన మారేడు దళాలతో కానీ లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేస్తే మంచిది. ధనలక్ష్మి ఫోటోకి పూజ చేసేటప్పుడు ఇవి దొరకకపోతే ఎర్ర గులాబీ పువ్వులతో పూజ చేయండి. ఈ మంత్రం చదువుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉండేటువంటి కుంకుమ అంటే చాలా ఇష్టం. అందుకే ధనలక్ష్మి ఫోటో దగ్గర కుంకుమ పువ్వు రంగులో ఉండేటువంటి పువ్వు వేస్తే మంత్రం చదువుకోవచ్చు. అలాగే అంగారు గంధం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పద్మ పుష్పాల నుంచి చేస్తారు. ఈ అంగారు గంధాన్ని ధనలక్ష్మి చిత్రపటానికి బొట్టులాగా అలంకరిస్తే మంచిదండి. అలానే ధనలక్ష్మి పూజ పూర్తయిన తర్వాత కర్పూర హారతిని ఇచ్చి ధనలక్ష్మి చిత్రపటం దగ్గర బెల్లం కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఆ బెల్లం కలిపిన అన్నాన్ని తరువాత 6 ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, పువ్వులు, రవిక వస్త్రంతో పాటుగా ఈ బెల్లం కలిపిన అన్నాన్ని కూడా ఉంచి తాంబూలమైన ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే ధనలక్ష్మి పూజ పూర్తవుతుంది. బెల్లంతో పాటు దానిమ్మ పండు గింజలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. దానిమ్మ పండు గింజలు కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. బెల్లం కలిపిన అన్నం మాత్రం ఇంటి యజమానురాలు 6 ముత్తైదువులతో పంచిపెట్టాలి. ఈ విధంగా చేస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంకా బాగా కలిసి రావాలి అంటే ధనలక్ష్మి పూజలో అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఏనుగు బొమ్మలు ఉంచాలండి. ఏదైనా సరే లోహంతో చేసినటువంటి ఏనుగు బొమ్మలు ధనలక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిదండి. అలానే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన గురిగింద గింజలు కానీ, శ్రీఫలాన్ని కానీ, ఏకాక్షి నారికేలాన్ని కానీ ఇలా ఏవైనా సరే పూజలో ఉంచి ధనలక్ష్మి పూజ చేస్తే అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయి. అలానే ధనలక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర గింజల మాలిక అనేటువంటి జప మాలిక ఉంటుంది. ఆ జపమాలికతో ఓం శ్రీ శ్రీ అయి నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. తామర గింజల మాలతో జపం చేస్తే ధనలక్ష్మీదేవి సంవత్సరం మొత్తం అనుగ్రహిస్తుంది. తామర గింజల మాలతో జపం చేయకపోయినా తామర గింజల మాలను ధరించిన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి. మెడలో ధరించిన దాంతో జపం చేయకూడదు. జపం చేసేదాన్ని మెడలో ధరించకూడదు. రెండింటికి వేరు తామర గింజలు ఉంటాయి. ఇలా శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజను చేయండి. ఇలా ధనలక్ష్మి పూజ చేసే ముందు ఇంటి గుమ్మం బయట పూర్ణ కుంభం గుర్తు వేయండి. ఇంటి గుమ్మం పైన ఎర్రని కుంకుమతో కానీ తడిగంధంతో కానీ స్వస్తి గుర్తును వేయాలి. ఆ విధంగా వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి తర్వాత పూజా మందిరంలో ధనలక్ష్మి పూజను కనుక నిర్వహించినట్లయితే ధనలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలిగి సులభంగా పాత్రలు కావచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి అన్ని రకాల సమస్యలకి మంచి పరిష్కార మార్గాలు అనేవి ఈ వీడియోలో మీకు తెలుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.